అండ్ ఇంకోటి అసెంబ్లీ గురించి మాట్లాడుతున్నాడు. నేను అసెంబ్లీకి పోవట్లేదు అని మాట్లాడుతున్నారు. కేసీఆర్ అంటుండే నిన్న మీటింగ్ లో, నేను అసెంబ్లీకి పోవట్లేదని మాట్లాడుతున్నారు. అసెంబ్లీకి దేనికి పోవాలా? మీరు చెప్పే అబద్ధాలకు నేను ఆన్సర్ చేయాలా అంటుండు. ఒరే ఇదే నువ్వు ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గ సమస్యలని అసెంబ్లీలో అడ్రస్ చేస్తావని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తావని గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు నీకు ఓటేసి గెలిపిస్తే మీ పార్టీ 39 మంది ఎమ్మెల్యేలు, తర్వాత ఒకరు చనిపోతే అక్కడ కాంగ్రెస్ గెలిచింది 38 అయింది. సరే 10 మంది జంప్ అయిన పక్కన పెట్టండి. మీ 39 మంది ఎమ్మెల్యేలు నువ్వు మా నాయకుడు అయితే బాగుంటుందని చెప్పి శాసన సభాపక్ష నాయకుడిగా నిన్ను ఎన్నుకుంటే ప్రభుత్వము ప్రజల ద్వారా కట్టే ట్యాక్సులతో ఒక మంత్రికి సరి సమానమైన హోదాను నీకు కల్పిస్తూ, ఒక మంత్రికి ఏ హోదా అయితే ఉంటుందో, ఒక మంత్రికి ఏ సెక్యూరిటీ అయితే ఉంటుందో, ఒక మంత్రికి ఏ రకమైన అలవెన్సులు జీతం ఉంటుందో ఆ రకమైన జీతాన్ని నీకు ఇస్తూ ఒక శాసన సభాపక్ష నాయకుడిగా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా నీకు హోదా కల్పిస్తే నేనెందుకు పోతా? వాళ్ళు చెప్పేది నేను వింటనా అంటే ఇది ఏం దుర్మార్గం? ఏ రాజ్యాంగం ప్రకారం, ఏ చట్టం ప్రకారం నువ్వు ఈ మాట మాట్లాడినావు?